నామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము కొద్ది వచనాలు చదివి చిన్న ధ్యానం చేస్తానండి. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరి ఒక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి ఆయన రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆదివారం తెల్లవారుజామున మరి ఇద్దరు స్త్రీలు సమాధుల దగ్గర వెళ్ళడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళు ఎవరు అంటే మగ్దలేని మరియా ఎవరంటే 7 దయ్యాలు పట్టిన స్త్రీ అనమాట. యేసు ప్రభువారు ఆమె మీద ఉన్న 7 దయ్యాలను కూడా వెళ్ళగొట్టి ఉన్నారు. అదేవిధంగా ఆమెతో పాటు ఇంకొక మరియ కూడా సమాధిని చూడడానికి వెళ్ళారు. అంతలోకి అప్పుడు ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి వీరికంటే ముందు ప్రభు దూత వీరికంటే ముందే పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. మత్తయి సువార్తలో ఎలా రాయబడి ఉందో చూసారా? మరి దాని మీద ఆ రాయి దొర్లించి దాని మీద కూర్చుని ఉండెను. అప్పుడు మహాభూకంపం కలిగిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అప్పుడు ఏమైంది? ఆ రాతి మీద కూర్చుని ఉన్నప్పుడు వెంటనే అక్కడ భూకంపం కలిగింది. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత సిలువలో ప్రాణం విడిచిన వెంటనే భూకంపం కలిగింది భూమి మీద. అదేవిధంగా చీకటైపోయింది, సూర్యుడు చీకటైపోయాడు. దేవాలయంలో ఉన్నటువంటి తెర నిలువున మధ్యగా చిరిగిపోయి ఉంది. చూడండి, భయంకరమైన భూకంపము, గాలి దుమ్ము అన్నీ కూడా ఆ రోజు రావటం జరిగింది. అదేవిధంగా యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత సమాధి రాయి దొర్లింపబడి దేవదూత ఆ రాయిపై కూర్చుని ఉన్నప్పుడు ఏం కలిగిందంటే ఇప్పుడు కూడా భూకంపము కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. ఆ కూర్చున్నటువంటి దూత యొక్క స్వరూపం ఏ విధంగా ఉందంటే మెరుపు వలె ఉండెను. అతనికి వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. ఆ దేవదూత యొక్క వస్త్రము హిమము అంటే మంచు కంటే తెల్లగా ఉండడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ దూత వస్త్రము అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణకి చచ్చిన వారి వలె ఉండేది. చూడండి, మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగింది. ఏంటట? కావలివారు ఏమైంది? అక్కడ భయపడ్డారు. అతనికి భయపడుటకు వలన కావలివారు ఆ దేవదూత ఎప్పుడైతే కూర్చుందో తెల్లని హిమం కంటే తెల్లగా ఉన్న వస్త్రములు వేసుకున్న సమాధి రాతిపై కూర్చొని ఉండుట చూచిరో అప్పుడు వాళ్ళు భయపడ్డారు. అప్పుడు కావలి కాస్తున్న వాళ్ళు ఏం చేశారు? వణికిపోయి చచ్చిన వారి వలె పడిపోయి ఉన్నారు, భయపడ్డారు, చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవదూత ఏమంటుంది? మీరు భయపడకుడి, మీరు వెతుకుతున్నారు ఎవరిని? చనిపోయినటువంటి యేసును మీరు వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు. మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఏమంటుంది దేవదూత? రండి, సమాధిలోనికి రండి, చూచి మీరేం చేయాలట? మీరు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచాడు అని మీరు శిష్యులకు చెప్పండి అని చెప్పేసి బండ మీద కూర్చున్నటువంటి దేవదూత చెబుతూ ఉన్నది ఈ స్త్రీలతో. అయితే ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. చూడండి, స్త్రీలతో ఏం చెబుతున్నాడంటే ఆయన లేచి ఉన్నాడు, మీరు వెతుకుతున్న యేసు లేచి ఉన్నాడు, కాబట్టి మీకంటే ముందు ఆయన గలిలయలోనికి వెళ్తున్నాడు. ఈ లేచాడని మీరు శిష్యులకు చెప్పండి. తర్వాత ఇంకేంటి? మీకంటే ముందు మీరు వెళ్తూ ఉండగానే మీకంటే ముందు ఆయన గలిలయలోనికి వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పిన నేను. చూసారా, ఈ విషయాన్ని మీతో చెబుతూ ఉన్నాను అని దేవదూత అంటూ ఉన్నారు. ఎవరితో? ఈ స్త్రీలతో. ఈ స్త్రీలు ఎవరు? మగ్దలేని మరియా, ఆమెతో వచ్చినటువంటి మరియతో అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అక్కడ మీరు ఆయన్ను, ఎక్కడ గలిలయలో మీరు ఆయన్ని చూస్తారు అని వారితో చెప్పాను. వారు భయముతోనూ
మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా ఏమంటున్నాడు? వీళ్ళు వణికారు, భయపడ్డారు, ఆనందపడుతున్నారు. ఒక పక్క భయము, ఒక పక్క గుండెలో ఆనందము ఉన్నది. ఆనందంతో పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. అప్పుడు వెళ్తూ ఉండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు ముట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. చూడండి, యేసు ప్రభు వారు ఏం చేశారు? మీరు భయపడకడి, ఆయన ఏళ్ళ కాళ్ళు మొక్కబోయారు దేవునికి. మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయలకు వెళ్ళవాలని చెప్పండి, నా సహోదరులకి గలిలయ వెళ్ళమని చెప్పండి, నేను వాళ్ళు నన్ను అక్కడ చూస్తారు అని చెప్పేసి ఈ స్త్రీలతో చెప్పడం జరిగింది. ఆయన వద్ద వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా ఆయనకు మొక్కారు. చూడండి, మరి యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. వారు వెళ్ళుచుండగా కావలివారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. చూడండి, అక్కడ జరుగుతున్న ఈ సంగతులన్నీ కావలివారు కొందరు, సమాధికి కావలి కాసిన వారు కొందరు వెళ్ళిపోయి ఈ విషయాన్ని పట్టణంలోనికి వెళ్ళి ఈ జరిగిన సంగతులన్నీ కూడా ప్రధాన యాజకులతో చెప్పేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేస్తున్నారు. ఏమని? ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని చెప్పుడి అని చెప్తున్నారు. ఎవరాలో? ఈ ప్రధాన యాజకులతో చెప్పారు. ఎవరు? ఇక్కడ కావలి కాసినటువంటి వారు వచ్చి పట్టణంలో ప్రవేశించి మరి ప్రధాన యాజకునికి చెప్పారు ఈ సంగతులన్నీ, జరిగిన సంగతులు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసుకుంటున్నారు. పెద్దలందరూ కూడుకొని ఆ సైనికులకు వారు చాలా పెద్ద మొత్తంలో ద్రవ్యం ఇచ్చారు. కావలి ఉన్న వాళ్ళకి. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరి అని మీరు చెప్పండి అని వాళ్ళతో అబద్ధ సాక్ష్యాన్ని పలికించడానికి ఈ ప్రధాన యాజకుడు, ఈ పెద్దలందరూ కలిసి సమాలోచన చేస్తూ ఉన్నారు. అప్పుడు చూడండి ఏమని చెప్పమంటున్నారు? ఎవరో వచ్చి మేము నిద్రిస్తున్న సమయంలో ఎవరో వచ్చి ఆయన శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయారని అని చెప్పమని అన్నారు కదా. అయితే ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేమతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. చూడు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ పెద్దలను ప్రధాన యాజకుడు కలిసి అధిపతి చెవిన పడకుండా మేము మేనేజ్ చేసుకుంటాము, మరి మేము సమ్మతిపరుస్తాం అతన్ని అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. చూడండి, యేసు ప్రభు యూదులకు తెలిసింది ఈ మాట ఇప్పుడు. అందుకని ప్రభువారు ఏమంటారు? ప్రభువారిని ఎత్తుకొని పోయారు, ఆయన సమాధిలో లేడు, ఆయన చచ్చిపోలేదు అని అంటారు. చూడండి, ఎందుకని అబద్ధ సాక్ష్యం పలికించారు వీళ్ళు. ప్రభువు లేస్తాడని అందరికీ తెలుసు, అందరికీ చెప్పబడింది ముందుగానే, ధర్మశాస్త్రాల్లో లిఖించబడింది పాత నిబంధన కాలంలో. కాబట్టి వీళ్ళు నమ్మలేదన్నమాట, యూదులు నమ్మలేదు. కాబట్టి ప్రధాన యాజకుడి పట్టణంలోకి వచ్చారు కావలి కాసిన సైనికులంతా వచ్చేసి ప్రధాన యాజకుడికి చెప్పిన ఈ ప్రధాన యాజకునికి చెప్పారు. ఆ ప్రధాన యాజకుడు ఏం చేశాడు? పెద్దల్ని వాళ్ళందరితో సమాలోచన చేసేసి ఈ కావలి కాసినటువంటి ఈ యొక్క కావలి వారికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి మీరు అబద్ధం చెప్పండి, ఇట్లా మేము నిద్రిస్తున్న సమయంలో ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పి ప్రసిద్ధి చేసి మరి ప్రచారం చేయమన్నప్పుడు వాళ్ళు అదేవిధంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఏం చేశారు? అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం వారికి ఏ విధంగా అయితే చెప్పారో పెద్దలు ప్రధాన యాజకుడు, వారు అదేవిధంగా చేశారు. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వాళ్ళు ఏ విధంగా చెప్పమంటే డబ్బు తీసుకున్నారు కదా, లంచగొండలు కదా, డబ్బుకు ఆశపడి వీళ్ళు అబద్ధం చెప్పారు. కాబట్టి దేవుడు లేచాడు, ముందుగా వెళ్ళిపోయాడు, ఇద్దరు స్త్రీలకు మగ్ధలేని మరి కనపడ్డాడు. తర్వాత మరి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. చనిపోయిన నజరేయుడు యేసుని వెతుకుతున్నారు కదా, నాకు తెలుసు,
మరి అని చెప్పి అంటాడు. కాబట్టి నేనే అని చెప్పేసి ఆయన ఏమంటున్నారు, మీరు త్వరగా వెళ్ళి మీరు సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు, మీరు త్వరగా వెళ్ళి ఆయన లేచి ఉన్నాడని చెప్పండి, నా సహోదరులతో ముందు చెప్పండి. ఏమని? గల్లీలో కనపడతాడు, మీరు గల్లీలో కలుస్తాడు దేవుడు, అక్కడ చూడవచ్చు, మీరు లేచాడు దేవుడు అని మీరు వెంటనే వెళ్ళి చెప్పండి అన్నప్పుడు వారు తిరిగి వెళ్ళి చెప్పి ఉన్నారు. దేవునికి